ఈ లీడర్లు చెప్పేది ఒకటి ఉంటే చేసేది ఇంకొకటి ఉంటది. నీతులు చెప్పనీకే గాని పార్టీ అని గాదన్నట్టే చేస్తుంటారు కొంతమంది. ఏందమ్మా ఎవరి గురించి అంటున్నావు గంతగా అనమంటారా? ఇంకెవరు జనాలను ఉద్ధరిద్దామని గెలిచిన ఓ ఎమ్మెల్యే సార్ చేస్తున్న ముచ్చట తెలిసి నేనంటున్న మాటలు కాదమ్మో, ప్రజలు అంటుంటే గా వార్త మన రచ్చబండ ముచ్చట్లకు పట్టుకొచ్చినాం. చలో చూద్దాం ఇక. ఎమ్మెల్యే చేసిన పని గురించని చెప్పి హైడ్రా కూల్చివేతల గురించి చూయిస్తున్నారేందని అనుకుంటున్నారా? అనుల్లా మేం చెప్పింది చూయించింది ఒక్కటే, ఇది హైడ్రా కూల్చివేత కాదు, పోయిన సర్కార్ కట్టించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం. అయినా దాన్ని కట్టి 10 ఏళ్లు కూడా కాలేదు, అప్పుడే ఎందుకు గూలగొడుతున్నారని మీ కోపం వస్తుండొచ్చు గాని పాపంగా ఎమ్మెల్యే అయినా ఇంకా ఎంతకాలమని ఎమ్మెల్యేగానే ఉంటాడు. తెలంగాణ మంత్రి అని విలిపించుకోవాలని బగ్గనే కాయసున్నదట. కాకుంటే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు వాస్తు దోషం ఉన్నది, గందుకే నీకు మంత్రి పదవి లేదని ఎవలో చెప్పిండ్రట. గట్ల చెప్పినాక ఇంకా ఆలస్యం చేసుడుంటదా? ఎంబట్నే దాన్ని ఏడి కార్కి కూలగొట్టించి మళ్ళా కొత్త గోడలు కడుతున్నారు. కాశీకోయినా గోషిలున్న శనేష్టం పోలేదన్నట్టు ప్రజల కోసం పనిచేయాలే, మంచి కార్యక్రమాలు చేసి పేరు తెచ్చుకోవాలే, అట్లయితే పదవులత్తాయి గాని గిట్ల వాస్తు కోసానికి బంగారం అసుంటి బంగ్లా నాగం చేస్తారా అని ఈ ముచ్చట తెలిసి చాలా మంది పబ్లిక్ కోపానికి అత్తున్నారు. ఇంతకు ఇదెక్కడి ముచ్చట్నో చెప్పలేదు కదా. మునుగోడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం. ఈ మార్పులు చేపిస్తున్నది ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు. ఇక ఇదే రాజగోపాల్ రెడ్డి ఇదివరకు మాజీ సీఎం కేసీఆర్ కు వాస్తు పిచ్చున్నది, గందుకే సచివాలయం కూలగొట్టి కొత్తది కట్టిండని విమర్శలు చేసిండు. ఇప్పుడు ఆయన కూడా గదే పిచ్చితోని మార్పులు చేస్తున్నాడో ఏం కథను ఆయనకే తెలియాలి పోన్రి. అయినా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు పబ్లిక్ పైసలతోని కట్టించిన సర్కార్ ఆఫీసులను ఎవ్వరు అధికారంలోకి అత్తే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటా పోతే అన్నట్టు చెప్పుండ్రని పబ్లిక్ ఫైర్ ఇస్ ద ఫైర్ అవుతున్నారు. ఏమో పోన్రి ఈ లీడర్లు ఎన్నడు మారుతారో ఏందో.